ఏంటి మౌనిక అలా డల్గా ఉన్నావు? నువ్వు పెళ్లి కూతురువి, ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. నేను పెళ్లి చేసుకునేది మా బావని కాదు కదా, సంతోషంగా ఉండటానికి. నేనేదో క్యాజువల్గా చెప్తున్నాను. మా బావ కోసమైనా నేను పెళ్లి చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. కానీ రాజేష్ బావని నా పెళ్లికి పిలిస్తే వస్తాడంటారా? వద్దులే, ఇప్పటికే నా మీద చాలా కోపంగా ఉన్నాడు. నేను పెళ్లికి పిలవడం లాంటివేవీ పెట్టుకోకూడదు. సన్నీ బావా, పెళ్ళయి నేను అమెరికా వెళ్ళిపోయాక నువ్వు వెళ్ళి రాజేష్ బావతో మౌనిక నీకిచ్చిన మాట ప్రకారమే పెళ్లి చేసుకుని ఇక నుంచి వెళ్ళిపోయిందని చెప్పవా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది మౌనిక. పెళ్లి కుదిరిన తర్వాత కూడా నువ్వు సంతోషంగా లేవు. సరే, నీ బావ మాట కోసం నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, నేను తనకి చెప్పడం కాదు, నువ్వే రాజేష్కి ఫోన్ చేసి నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నానని చెప్పు. తను రాని రాకపోని నువ్వు ఫోన్ చేయి కదా. లేదు బావా, నేను చెయ్యను. తప్పేం లేదు. ఫోన్ చేసి నేను మారిపోయాను, పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్పు. ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నీ నోటితో నువ్వే చెప్పు. వద్దు బావా, తను ఎలా తీసుకుంటాడో ఏంటో. లేదు మౌనిక, ఇంతకంటే సంతోషకరమైన విషయం ఉండదు. వెంటనే ఫోన్ చేయి. ఫోన్ చేయి. వింధ్యా, వింధ్యా త్వరగా రా. వింధ్యా, వెళ్దామండి. పద. అయ్యో, నా ఫోన్ మర్చిపోయాను. మీ ఫోన్ అక్కడుంది, ఇదిగోండి. ఇదేంటి మీకు మౌనిక ఫోన్ చేస్తుంది? కట్ చేసేయ్. ఎందుకు కట్ చేయడం? అసలు ఇప్పుడు ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం. హలో బావా. ఏంటే బావా, అసలు నీకెన్నిసార్లు చెప్పినా, ఎంత తిట్టినా నీకు బుద్ధి రాదా? అసలు ఎందుకు ఫోన్ చేస్తున్నావు? లేదు వింధ్య, నేను బావతో ఒక్కసారి మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నాకు పెళ్లి కుదిరింది. ఇదొక డ్రామానా? డ్రామా కాదు, నిజంగానే చెప్తున్నాను. ఏదమ్మా ఇలా ఇవ్వు. అమ్మా వింధ్యా. ఏంటి సన్నీ, ఏంటి న్యూసెన్స్? నువ్వు దాని మాటలు నమ్ముతున్నావా? అదొక పెద్ద మహానటి. నువ్వు అనవసరంగా దాని మాయలో పడకు. లేదమ్మా, నిజంగానే మౌనికకి పెళ్లి కుదిరింది. పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతుంది అని నీకు చెప్పిందా? నువ్వు మరీ ఇంత పిచ్చివాళ్ళ ఉన్నావేంటి సన్నీ నువ్వు? అదంత ఈజీగా వదిలే రకమా? అది పెద్ద కంత్రి. తల్లి కూతుర్లు కలిసి ఏదో డ్రామాలాడుతున్నారు. ఇవిడి గారు మా ఆయనకి ఫోన్ చేయడం, మళ్ళీ నీతో మాట్లాడించడం, అసలేంటివన్నీ? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే వెళ్ళిపోమను. అసలు మాకెందుకు ఫోన్ చేయాలి? చూడు సన్నీ, తనని గతంలో ఒకసారి నమ్మాను. ఎవరైనా ఒక్కసారి నమ్ముతారు, కానీ పదే పదే నమ్మి మోసపోరు. ఇంకొకసారి మా ఆయనకి ఫోన్ చేస్తే దాన్ని 2 కాళ్ళు విరగ్గొడతానని చెప్పు దానికి. ఏమండి, ముందు మీరు మౌనిక నెంబర్ బ్లాక్ చేయండి. బ్లాక్ చేసేసాను. దరిద్రం వదిలింది. అసలు మీకు ఫోన్ చేయడం ఏంటండి? నాటకాలు ఆడుతుంది. మన టెన్షన్లో మనం ఉంటే దీని గోలొకటి. పదండి వెళ్దాం. పద. నేను చెప్పాను కదా బావా, వద్దు అంటే నువ్వే ఫోన్ చేయించావు. చూసావుగా ఎలా మాటలు పడాల్సి వచ్చిందో. నన్ను నమ్మరు బావా వాళ్ళు. అందుకే నేను పెళ్లి చేసుకుని ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోగానే నువ్వు ఖచ్చితంగా మా బావకి ఈ విషయం తెలియజేయాలి. నా ప్రేమలో సిన్సియారిటీ రాజేష్ బావకి అర్థం కావాలి. ఈ పెళ్లితో తనకి అర్థమయ్యేలా నేను చేస్తాను. పాపం మౌనికను చూస్తుంటే జాలేస్తుంది. ఇది గతంలో చేసిన తప్పుల వల్ల వింధ్యా సిస్టర్ ఇప్పుడు మౌనికని
అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. వింధ్యా సిస్టర్ని కూడా తప్పు పట్టడానికి లేదు. అవును సన్నీ, పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా. రాజేష్ తన పెళ్లికొస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందేమో. పెళ్లికి ఇంకా 4 రోజులు టైం ఉంది కదా. ఏదో ఒకటి చేసి రాజేష్ని పెళ్లికి తీసుకొచ్చే ప్రయత్నం మనం చేద్దాం. కనీసం ఇలాగైనా మౌనిక సంతోషంగా ఉంటుంది. చిచ్చిచి, దీంతో కూర్చుని ఈ ఆటలేంటో. ఈ సంధ్య కంటే బుద్ధి లేదు. నా కూతురికేమైంది? శ్రీజ కూడా సొంత మేనకోడల్లా ఫీల్ అవుతుంది. దాంతో కలిసి ఆడుతుంది. యదవసంత. నసుగుతున్నావా? ఇలాగే చేసావంటే నువ్వు పిచ్చిదానివైపోతావు. నేనవ్వన్రా, మీరే నన్ను పిచ్చిదాన్ని చేసేలా ఉన్నారు. అమ్మా, భూమి వచ్చిన తర్వాతే సంధ్య హ్యాపీగా ఉంటుంది. అలాగే ఉండనివ్వు. తను సంతోషంగా ఉంది సరే, నేను కూడా సంతోషంగా ఉండాలి కదా. ఒరే, పెళ్ళాం సంతోషం గురించే కాదు, తల్లి సంతోషం గురించి కూడా ఆలోచించు. ఆ మహా తల్లేమో నిన్ను బుట్టలో వేసుకుంది, ఈ బుట్టదేమో నీ భార్యని బుట్టలో వేసుకుంది. ఒకప్పుడు అత్తయ్య అంటే ఎంతో గౌరవం ఇచ్చేది, నా మాటకి ఎంత చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు ఇంట్లో ఓ మూలనున్న చెత్త బుట్టకైనా విలువుంటుంది కానీ ఈ పార్వతికి విలువ లేకుండా పోయింది. దీని పేడ ఎప్పుడు విరగడవుతుందో ఏమో. స్టాప్. STOP స్టాప్. చూడు లాయరు, లుక్ ఎస్ఐ, మీరిద్దరూ బాగా నటించాలి. నేను పెర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నాకు ఆర్టిస్ట్ సరిగ్గా చేయకపోతే నాకు చిర్రెక్కుతుంది. హలో, మీ డైలాగులన్నీ మీకు బాగా గుర్తున్నాయి కదా? ప్రతి డైలాగు జాగ్రత్తగా చెప్పాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. సీన్లో పెర్ఫార్మెన్స్ చేయడానికి స్పేస్ లేకపోయినా కావాలని డామినేషన్ చేయటం కోసం మీరిద్దరూ ఎగబడి డైలాగులు చెప్పారనుకో, నేను అసలే ఊరుకోను. చూడండి, ఈ సీన్లో మెయిన్ రోల్ నాదే. డైలాగులన్నీ నాకే ఉండాలి. నేను డైలాగులు చెప్పేటప్పుడు ఏమాత్రం డిస్టర్బ్ చేసినా నాకు ఇష్టం ఉండదు. ఆర్ యు అండర్స్టాండ్? ఎవడమ్మా వీడు? ఏం మాట్లాడుతున్నాడు? వీడి వల్ల పని అవుతుందా? లేదు సార్, బాగానే మేనేజ్ చేస్తాడు. అప్పారావు గారు, అందరూ మీలాగే కళాకారులు అనుకుంటున్నారా? ఆయన నిజమైన పోలీసు, ఈయన నిజమైన లాయరు. అరే, సీన్ న్యాచురల్గా ఉండడం కోసం నిజమైన లాయరు, నిజమైన పోలీసు వచ్చి నటిస్తున్నారా? అరే, మీకు నాలాగే యాక్టింగ్ అంటే ప్యాషన్ అన్నమాట. ఏమ్మా, రాధికా గారికి వీడే దొరికాడా? వీడేం మాట్లాడుతున్నాడో వీడికేనా అర్థమవుతుందా? తేడా వస్తే మా జాబులు లేచిపోతాయి. వీడి మీద నీకు నమ్మకం ఉందా? లుక్ ఎస్ఐ గారు, మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాకుండా నిజమైన పోలీస్ అయ్యారు కాబట్టే నా నుంచి బ్రతికిపోయారు. ఈసారి వాడు వీడని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడదు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇక నేను రంగంలోకి దిగుతున్నాను. నాకు యాక్షన్ చెప్పేవారు లేరు, కట్ చెప్పేవారు అంతకన్నా లేరు. ఇతనేదో తేడాగా ఉన్నాడే. సార్, ఇతని సంగతి వదిలేయండి. ఏదో ఒకటి మేనేజ్ చేసి పాపం తీసుకొద్దాం. పదండి. ఫాలో మీ. అమ్మా, నీకో దండం. ఎన్ని చెప్పినా నువ్వు మారవమ్మా. నీకు చెప్పి ఉపయోగం లేదు. అత్తయ్య, ఆయన బయటికి వెళ్తూ ఉంటే ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? మగాళ్ళకి ఇంట్లో సమస్యలుంటే
బయట ప్రశాంతంగా పని చేసుకోలేరు. బయట కష్టపడి ఇంటికొచ్చాక సూటిపోటి మాటలతో తల్లైనా భార్య అయినా బాధ పెడితే వాళ్ళు నరకం అనుభవిస్తారత్తయ్య. ఆ, స్వర్గం నరకం గురించి నువ్వే చెప్పాలి తల్లి. నువ్వు నీ భూమి సంతోషంగా ఉండండి తల్లి. మీ ఇద్దరిని వేరు చేయడానికి ఆ పరమాత్ముడే దిగి రావాలేమో. సంజయ్ గారు, మీ రుణం నేనెప్పటికీ తీర్చుకోలేను. వీడెవడు నన్ను పట్టుకుని సంధ్య అంటున్నాడు? ఎవరు మీరు? ఏంటి ఇలా వచ్చావు? వీళ్ళిద్దరూ ఎవరు? సంజయ్ గారు, వాళ్ళు నా కోసమే వచ్చారండి. ఇన్ని సంవత్సరాలుగా నా భార్య నేను నా కూతుర్ని వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చాం. ఏమే బెల్లంకొట్టిన రైలు ఉన్నావు, మాట్లాడు. మా బంగారు తల్లిని మాకు ఇచ్చేయండి, మేము తీసుకెళ్తాం. పాప పేరు ఏదో చెప్పింది, మర్చిపోయి వచ్చాను. మన పాప, నేనమ్మా నీ కన్న తండ్రిని. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏంటి మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా? మేడం, నేను మీకు ఎలా కనబడుతున్నాను? నేను డ్రామా ఆడడం ఏంటి? వీళ్ళు పాప తల్లిదండ్రులు. ఇన్ని సంవత్సరాల నుంచి వెతుక్కుంటూ ఉన్నారట. చివరికి నన్ను కలిశారు. నేను ఇక్కడికి తీసుకొచ్చాను. అంతే 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 అంతే. ఎస్ఐ లాయర్ గారిని కూడా తీసుకొచ్చారు. ఎస్ఐ గారు, మీరేం మాట్లాడరేంటి? చూడమ్మా, పాప వాళ్ళ కన్న కూతురు. మీరు మర్యాదగా వాళ్ళ బిడ్డని వాళ్ళకిచ్చేస్తే ఏ సమస్య ఉండదు, లేకపోతే సమస్యలు వస్తాయి. అది కాదండి, మేం ప్రాణంగా పెంచుకుంటున్నాం. మీరు పెంచుకుంటున్నా వాళ్ళు కన్న తల్లిదండ్రులండి. మేమేం చేయగలం చెప్పండి? ఏంటేంటేంటి, మీరు మా భూమి అమ్మా నాన్న? ఈ విషయం ఇప్పుడే చెప్పేది. అయినా ఇలా నుంచుని మాట్లాడతారేంటి? అలా కూర్చుని మాట్లాడుకుందాం పదండి. ఏ శ్రీజ, మంచినీళ్ళు మజ్జిగ చల్లగా తీసుకురావే. రండి 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 రండి. శ్రీజ, త్వరగా నీళ్లు తీసుకురావే. ఇంత పెద్ద కళాకారుని వస్తే మంచినీళ్ళు ఇస్తానంటారా? కాఫీలు టీలు ఇవ్వమని చెప్పరేంటి? వీళ్ళకి అసలు మేనస్సే లేనట్టుంది. ప్లీజ్ అమ్మా, నేను వీళ్ళతో వెళ్ళను. నేను మీతో పాటే ఉంటాను. అమ్మా, అలా అనొద్దమ్మా. నేను మీ నాన్నని. ఇదిగో ఈవిడ మీ అమ్మ. పాపా, నీ సొంత అమ్మా నాన్నలు వచ్చాక ఎవరిని పడితే వాళ్ళని అమ్మా నాన్నని పిలవకూడదమ్మా. సంధ్య గారు, మీరైనా పాపకు చెప్పొచ్చు కదా. చూడండి, మీరు నన్ను మాటి మాటికి సంధ్య సంధ్య అనొద్దు. నేను సంధ్యని కాదు, నా పేరు పార్వతి. అదిగో సంధ్య అక్కడుంది, నా కోడలు. నా కోడలికి పిల్లలు లేకపోతే ఈ పిల్లని దత్తత తెచ్చుకుంది. సంధ్య, పాప సొంత తల్లిదండ్రుల దగ్గర ఉండడమే న్యాయం. మంచి మాట చెప్పారు. ఇవ్వమ్మా, అటు ఇవ్వమ్మా.
శ్రీజ, గతంలో పోలీసులు వస్తే నువ్వు లా చదువుకున్నానని పోలీసులకి సెక్షన్లు చెప్పి పంపించావు. ఇప్పుడేం చేస్తావే? వాళ్ళ కూతుర్ని వాళ్ళు తీసుకువెళ్తానంటున్నారు. కాదనే హక్కు మనకుంటుందా? అమ్మా, నువ్వు సైలెంట్గా ఉంటావా? వదినా, కన్న తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళ బిడ్డని వాళ్ళకిచ్చేయాలి. లేదంటే కేసు ఫైల్ అవుతుంది. బిడ్డని మన దగ్గర ఉంచుకునే హక్కు మనకుండదు. అమ్మా, నన్ను పంపించొద్దు. సార్, మేం ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాం. మా సంధ్య భూమి పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. మేము కూడా మీకన్నా ఎక్కువ ఆశలే పెట్టుకున్నామండి. సార్, ఈ పాప దూరం అయితే మా సంధ్య బ్రతకదు సార్. మీకు దండం పెడతాను, మా నుంచి భూమిని వేరు చేయొద్దు. పాపం వీళ్ళను చూస్తుంటే జాలేస్తుంది. నా నటనతో వీళ్ళను బాధ పెడుతున్నారు. కానీ కమిట్మెంట్ ఉన్న కళాకారుని ఒక్కసారి కమిట్ అయితే వెనకడుగు వేయకూడదు. వేస్తే నా కళా వృత్తికే ద్రోహం చేసిన వాడినవుతాను. ఏంటి వీడేదో ఆలోచిస్తున్నాడు? కొంపతీసి మనసు మార్చుకుని భూమిని వదిలేసి వెళ్ళిపోతాడా? ప్లీజ్ సార్, భూమి మాకు బాగా దగ్గరైంది. తనని చూడండి ఎలా ఏడుస్తుందో. దయచేసి మమ్మల్ని వేరు చేయకండి సార్. పిచ్చి పట్టిందా నీకు? తల్లి కూతుళ్ళని వాళ్ళు వేరు చేయడమేంటి? నువ్వే ఇలా అంటుంటే పాపం ఆ కన్నతల్లి చూడు ఎంత బాధపడుతుందో. పాపం ఆవిడ ఎంతలో కుమిలిపోతున్నారో చూడు. మిమ్మల్ని చూసి బాధపడుతున్నా అలా అని సొంత కూతుర్ని వదులుకోలేకపోతున్నారు. నువ్వు అయితే కడుపున పుట్టిన బిడ్డని వదులుకుంటావేమో కానీ అలా అందరూ వదిలేసుకోలేరుగా. అమ్మా చూడండమ్మా, ఇష్యూ చేయకుండా పాపని మర్యాదగా పంపించండి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఎవరి కూతురు వాళ్ళ దగ్గర ఉండడమే న్యాయం. కరెక్ట్. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. వదినా, దీన్ని దూరం తీసుకెళ్లొద్దు. మనం కేసులో గెలవలేము. పంపించే వదినా. అమ్మా, ప్లీజ్ అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. ప్లీజ్ అమ్మా, నన్ను పంపించొద్దమ్మా. ఏ పంపించొద్దు పంపించొద్దు అంటావేంటే? మీ అమ్మ నాన్న వచ్చారే, వాళ్ళతో వెళ్ళు. అమ్మా ప్లీజ్, నేను ఈ దగ్గరే ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. శ్రీజ, వెళ్ళి భూమి లగేజ్ తీసుకురా. వెళ్ళు. మీరు నిజంగా భూమికి అమ్మా నాన్నేనా? ఇదేంటి ఇంత బాగా యాక్ట్ చేసినా ఇవిడికి డౌట్ వచ్చింది. ఏంటి సంధ్య గారు, మీరు ఎవరిని పడితే వాళ్ళని అనుమానిస్తూనే ఉంటారా? ఇదంతా మేము కల్పించామని మీరు అనుకుంటున్నారా? ఈ పోలీసులు రావడం, లాయర్ రావడం, ఇదంతా డ్రామా అనుకుంటున్నారా? అసలు మీ డౌట్ ఏంటి? మీ వయసు చూస్తుంటే చాలా పెద్దవాళ్ళలా కనిపిస్తున్నారు. మీకు ఇంత చిన్న పాప ఏంటా అని. ఏం చేస్తావండి, పిల్లల కోసమని ఎక్కని మెట్లంటూ లేవు, మొక్కని గుడంటూ లేదు, మునగని పుష్కరమే లేదు. కాలం కరిగిపోతుంది, వయసు పెరిగిపోతుంది. ఇక పిల్లలు పుట్టే అవకాశమే లేదనుకునే సమయంలో నా లక్ష్మి నెల తప్పింది. ఈ సుదీర్ఘ పుత్రకామేష్టి యాగంలో
మాకి పెద్దరికం వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు మా పాపను దొంగెత్తుకెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి వెతుకుతున్నామే కానీ పాప ఆచూకీ ఇన్నాళ్లకు తెలిసింది. అమ్మా, మమ్మల్ని అనవసరంగా అనుమానించొద్దు. అమ్మా నాకు భయం వేస్తుందమ్మా. నేను నీతోనే ఉంటానమ్మా. ప్లీజ్ అమ్మా. భూమి, మీ అమ్మా నాన్న వచ్చినప్పుడు నువ్వు వెళ్ళాలమ్మా. మీ అమ్మా నాన్నల నుంచి నిన్ను వేరు చేసే హక్కు మాకు లేదు. ఆ సరిగ్గా చెప్పావు. తల్లి బిడ్డల్ని విడదీస్తే మహాపాపం కూడా. పైగా నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరుంటే నిన్ను బాగా చదివిస్తారు, చాలా బాగా చూసుకుంటారు. అవునమ్మా. అమ్మా, మేము బాగా చూసుకుంటాం పాపని. నువ్వు వాళ్లతో పాటు వెళ్ళినా నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను కలుస్తూ ఉంటాను, సరేనా? రామ్మా, మన ఇంటికి వెళ్దాం, ఆలస్యం అవుతుంది. పద 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 పద. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనాను రాసేను దుటి రాతలే, నింగి నేల అందరికొక్కటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి. అమ్మ బంగారు తల్లి. బుజ్జమ్మా. అమ్మా, మీరు భూమి తల్లిదండ్రులు. మా ఆతిథ్యం స్వీకరించి భూమిని తీసుకువెళ్ళండి. మరి అదేదో ఇచ్చేయండి, వెంటనే తీసుకువెళ్తాం. ఆతిథ్యం అంటే ఇంట్లో ఒక పూటుండి భోంచేసి ఉదయాన్నే వెళ్తారా అని అడుగుతున్నాను. ఒక్క పూట భోజనం తిని స్టే చెయ్యాలి, అంతే కదా? దాందే ఉందమ్మా. ఉంటాను.